అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన టారిఫ్ వార్ ఆర్థిక అనిశ్చితులకు దారితీయొచ్చనే ఆందోళనతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నాస్డాక్ 4%, S&P 2.5%, డో జోన్స్ 1.3% నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. టెక్ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్డాక్ ఇండెక్స్లోని ప్రధాన షేర్లైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా అలాగే టెస్లా షేర్లు 2 నుంచి 14% కుప్పకూలాయి. అయితే ట్రంప్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత నవంబర్లో టెస్లా షేర్ ఆర్జించిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. టారిఫ్ల కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళనను ట్రంప్ తోసిపుచ్చారు. అయితే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను మాత్రం తోసిపుచ్చలేదు. ఇక రూపాయి విలువ నెల రోజుల్లో అతిపెద్ద పతనం చవిచూసింది. డాలర్ మార్కంలో సోమవారం 36 పైసలు క్షీణించి 87.31 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 5 తర్వాత ఒక రోజులో రూపాయికి ఇదే భారీ నష్టం. క్రూడ్ ఆయిల్ ధరలో ఒడిదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయని నిపుణులు చెబుతున్నారు.